ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పటికే చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అయ్యారో ఎంతెంత పెద్ద వ్యక్తులు అరెస్ట్ అయ్యారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా గత 2-3 రోజుల క్రితము ఎవరైతే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా పనిచేశారో ధనుంజయ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి, మరోపక్క ఆయన ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి అరెస్టుతో దాదాపుగా లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక కొలిక్కు వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఓ పక్క లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ విధంగా అరెస్టులు జరుగుతుంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీలు ఏమంటున్నాయంటే అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా కేవలం లేని కుంభకోణాన్ని సృష్టించి అక్రమ అరెస్టులు చేయడానికి ఏర్పరచుకున్నటువంటి ప్లానే లిక్కర్ స్కామ్ అని చెప్పేసి చెబుతున్నారు. నిజంగా ఇది ఒక సృష్టించుకుంటున్న మార్గమా? ఈ అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులా? వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఒక సామాన్యుడు ఉన్నాడు, ఆయన యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఓ పక్క ప్రత్యేక విచారణ కమిటీ సిట్ ద్వారా ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి, ఆధారాలంటూ కూడా కోర్టులు రిమాండ్లు కూడా విధిస్తుండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి గారి అరెస్టు, అదేవిధంగా ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన వీళ్ళ అరెస్టుతో ఒక్కసారిగా మరింత విస్తృతం చేశారు. ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా కావచ్చు, ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇది మొత్తం కూడా ఒక బోగస్ స్కాము, అసలు స్కామ్ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారి అరెస్ట్ చేయడానికే ఈ మొత్తం పథకం ప్రకారం ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీని మీద ఎప్పటికి కూడా కోర్టులు కూడా ఇవన్నీ కూడా ఆధారం లేవని చెప్పేసి కొట్టేస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. దీని గురించి మీకు అభిప్రాయం ఏంటి? కోర్టు కొట్టేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్కి ఆధారాలన్నీ ముందరుంటే ఎలాగా మేము బెయిల్ ఇస్తాము, చట్టం చేతులు మేము ఎలా కట్టేస్తాము, వాళ్ళని మేమైతే బెయిల్ నిరాకరిస్తున్నాం అని చెప్పి చెప్పారా లేదా? అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ కళ్ళకి కనబడలేదా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? ఒకటి మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా ఏంటంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ చేసేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా బయట వచ్చి చేస్తారు. కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, విలన్స్ బయట సమాజ సేవ చేస్తున్నట్టు లోపల చేసేవన్నీ ఎలాంటి పనులు చేస్తారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి ఇది నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు విత్ ప్రూఫ్తో దొరికిపోయాడని చెప్తా. ఎందుకు తెలుసా? మద్యపాన నిషేధం అన్నాడు. ఆయన క్లారిటీగానే ఉన్నాడు, ఎలక్షన్ ముందు నుంచే మద్యం స్కామ్ చేయాలని. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మనందరం ఏమనుకున్నాం, మద్యపాన నిషేధం అంటే మద్యం లేకుండా చేస్తారేమనుకున్నాం. కానీ ఆ ఎన్నికలు అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. మంచి బ్రాండ్లని వీటన్నిటిని ఆపిచ్చేసి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వాళ్ళకి కావాల్సిన డిస్టిలరీస్ నుంచి తెప్పించుకొని ఎవరైనా మంచి మద్యం వస్తుంటే వాళ్ళని బెదిరించడం, అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను తీసుకొని చేశారు. ఆ విధంగా ఏంటంటే బ్రాండ్లన్నీ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు పెట్టుకొని, వాళ్ళకి కావాల్సినవి పెట్టుకొని వాళ్ళు ఏంటంటే కమిషన్లు తీసుకొని ఇంతంత 100 రూపాయలకి తయారవ్వాల్సిన దాన్ని 10 రూపాయలకే తయారు చేసి 100 రూపాయలకి అమ్మి, అవే ఆన్లైన్ పేమెంట్లు లేకుండా, అవన్నీ ట్రాన్సాక్షన్స్ లేకుండా మొత్తం ప్రతిరోజు ఒక క్యాష్ ఇక్కడి నుంచి ఇక్కడికి, లిక్విడ్ క్యాష్ ఇక్కడికి రావాలని చెప్పి ఒక వ్యవస్థను పెట్టుకొని ఆ వ్యవస్థలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి, మిథున్ రెడ్డి వీళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి వీళ్ళకి ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని బెదిరించాలి, లేదా రాజ్ రెడ్డి ఈ వచ్చిన డబ్బుల్ని నల్లధనాన్ని సినిమాల రూపంలో పెట్టి వైట్ చేయాలి, మళ్ళీ వచ్చి మన కృష్ణమోహన్ రెడ్డి, మన ధనుంజయ రెడ్డి వీళ్ళు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. మన బాలాజీకి ఏం చేయాలి? మన బాలాజీకి ఇస్తే అవుట్ని గోల్డ్గా చేసి ఆ గోల్డ్ని మన బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తాడు. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఇచ్చి దాన్ని 5 ఏళ్ళు వాళ్ళు సక్సెస్ఫుల్గా దోచుకున్నారు ప్రజల్ని. మధ్యలో ప్రజలు చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా సందర్భాలు చెప్పారు ఇది ఎంత కల్తీ బ్రాండ్లు, ఇవి తాగి చాలామంది చచ్చిపోతున్నారు, ఇవి తాగి అనారోగ్య సమస్యలు పాలవుతుంటే కనీసం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది మహిళల మంగళసూత్రాలు తెంచాడు. వాళ్ళ ఉసిరే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి యమపాసమై తన లిక్కర్ కేసు రూపంలో తన మెడకు చుట్టుకుంది. ఈరోజు ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడు. ఢిల్లీ లిక్కర్ కేసుని మించిన కేసు అయ్యా ఇది. ఈ రోజుగా చెప్పింది ఎన్నికలకు 2-3 ముందు నుంచి చెప్తున్నారు ఇది పెద్ద స్కామ్ జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగింది కదా, డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు. రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం విచారించిన తర్వాత రేపు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళందరూ తిహార్కి షిఫ్ట్ అవుతారు. ఇంకా బయటికి రావడాలంటూ ఉండవు. మీకు పదవులు ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని, ఈ అధికారిగా ఉండి ఒక ఓఎస్డీగా, ఒక సెక్రటరీగా ఉండి మీరు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు ముఖ్యమంత్రికి ఇవ్వాలి. కానీ ఆయన సొంత ఆస్తులను కూడగట్టడం కోసం లిక్కర్ స్కామ్లో బుక్ అయ్యారంటే ఇంత సిగ్గుచేటు భారత ప్రజాస్వామ్యంలో ఇంకెక్కడ ఉంటుందా అంటున్నాం. ఇంత పెద్ద తప్పులు చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అంటే ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్తాడు. ఈరోజు ఏంటంటే వాళ్ళ సానుభూతి డ్రామాలు తెలుసు కదా, వాళ్ళు ఏంటంటే తప్పు చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తారు కదా. ఆ విధంగా నటిస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు. వాళ్ళు చేసిన తప్పులు ఆ రోజు గుర్తుకు రాలేదు. ఆ రోజు లిక్కర్ స్కామ్ అని ఇది ఈ రోజు ఇదేదో ప్లానింగ్గా ఇప్పటికిప్పుడు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఏందయ్యా 3 ఏళ్ళ నుంచి చెప్తూ ఉన్నారు.
ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కల్తీ లిక్కర్ చావుకి ఎవరెవరైతే కారణం ఎవరో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం, లీగల్గా ఎంక్వైరీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తాం, వేసి విచారణ జరిపించి దానికి ఎవరు ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళందరినీ చట్ట ప్రకారంగా మేము శిక్షిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు దాని ప్రకారంగా సిట్టేసి విచారణ జరిపిస్తూ ప్రతి ఒక్కరిని ప్రాపర్గా విచారించి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ విత్ ఆధారాలతో అరెస్ట్ చేసి న్యాయస్థానాల ముందు పెట్టి వాళ్ళని ప్రాపర్గా రిమాండ్కి పంపిస్తున్నారు. ఈరోజు ధనుంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది, కృష్ణమోహన్ రెడ్డికి ఎందుకు నిరాకరించింది, క్లారిటీగా చెప్పింది కదా. విత్ ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ముందస్తు బెయిల్ ఇస్తే అది తప్పవుతుందని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది కదా. అన్ని తప్పులు చేసేటప్పుడు మాత్రం మీకేం గుర్తుకురావు, బాగా డబ్బులు సంపాదించుకొని గోల్డ్ రూపంలో చేసుకొని ప్యాలెస్లకు పంపించుకుంటారు. ఇప్పుడు మాత్రం అరెస్ట్ అయ్యే సమయాల్లో సానుభూతి మాట్లాడతారు. ఈరోజు ప్రజలు ఎవ్వరు సానుభూతి చూపించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కల్తీ లిక్కర్ వాళ్ళు ఎంతోమంది తాగి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయాయి. వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా? వాళ్ళ ఉసురు ఈరోజు యమపాసమైంది. యమపాసమై నీ మెడకు చుట్టుకొని నీ రాజకీయ భవిష్యత్తుకి నీ పార్టీకి సమాధి కట్టబోతూ ఉన్నారు వాళ్ళ ఉసురు తగిలి. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. పద్ధతి మార్చుకొని వైసీపీ నాయకులు కూడా చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పండి. అంతేగాని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పు మీద తప్పు చేస్తామన్నట్టు దాని అబద్ధాలను కప్పిపుచ్చడానికి ఇంకా అబద్ధాలు చెప్తామంటే రేపు భవిష్యత్తులో నిజాలు తెలిసిన రోజు మీకు గుండెలు పగిలిపోతాయి. పేటీఎం కార్యకర్తలారా నిజాలు తెలుసుకొని ఇకనైనా హుందాతనంగా వ్యవహరించడం తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ధనుంజయ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైన స్కామ్లో పాల్పంచుకోవడం చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రి పాల్పంచుకున్నట్టు అర్థం, సెక్రటరీ పాల్పంచుకున్నాడంటే అంటే గతంలో ఇదే ధనుంజయ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా పనిచేయడం జరిగింది వ్యవసాయ శాఖ కమిషనర్గా. అప్పుడెప్పుడు రానటువంటి ఆరోపణలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి పాలనలో ఎదుర్కోవడం గల కారణం ఏంటంటారు? నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి క్లారిటీగా. ఏంటంటే ఇప్పుడు ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తే ఎవరైనా మంచి పేరు వస్తుంది, అవినీతి పరుడు దగ్గర పనిచేస్తే అవినీతి పరుడనే ముద్ర వస్తుంది. ఇది ఈ రోజు నుంచి కాదు, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఐఏఎస్లు వెళ్ళారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐపీఎస్లు వెళ్ళారు. ఈరోజు అదేవిధంగా ధనుంజయ రెడ్డి వెళ్ళాడు. ఏం లేదు, వాళ్ళ నాయన కాడ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళ అవినీతి పరులు. వాళ్ళు ఏంటంటే స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పేస్తారు, వీళ్ళు వాళ్ళ మెప్పు కోసం ఇస్తారు. వీళ్ళేమి దొంగలుగా అప్పుడు ఎస్కేపింగ్ మోడ్ బాగా తెలుసు కాబట్టి వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు, అధికారులు బుక్ అయిపోయారు చాలా కేసుల్లో. అయితే ఇప్పుడు ప్రధానంగా మీకు సంబంధించినంత వరకు ఈ లిక్కర్ స్కామ్కి ఎప్పుడు ఫైనల్ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎండ్ కార్డ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా మొత్తం ప్రాపర్గా జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్స్ అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి విత్ ఆధారాలతో అందరినీ పట్టుకుంటారని నేను భావిస్తాను. ఇప్పటికే ఆల్రెడీ అయిపోయారు 90%. ఇంకా మిగిలిన 10% వాళ్ళని కూడా ఖచ్చితంగా రేపు చట్ట ప్రకారంగా శిక్షిస్తారని భావిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ ఇంకోటి కొత్త క్వశ్చన్ కూడా ఒకటి వస్తూ ఉందండి ప్రజలు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఎన్నో కేసులు 10ల సంఖ్యలో ఉండడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ఏ విధంగా జాప్యం జరుగుతుందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో కూడా మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈడీ ఎంట్రీ ఉన్న నేపథ్యంలో గతంలో కేసుల మాదిరి ఇది కూడా జాప్యం అవకాశం ఉందంటా, లేదంటే త్వరితగతిన విచారణ జరుగుతుంది? విచారణ జరగాలని కోరుకుంటున్నాం అందరం. విత్ ఆధారాలను బట్టి అక్కడ యొక్క న్యాయ వ్యవస్థను బట్టి ఉంటుంది. ఖచ్చితంగా త్వరగానే జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.